హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం దయ్యాల దిబ్బ వజ్రాల హారం 16వ భాగం చెప్పుకుందాం. చుట్టూ ఒకసారి పరికించి దొర వైపు దృష్టి సారించి చూశాడు మంత్రగాడు. ఆ తర్వాత శశికాంతుడి వైపు తిరిగాడు. మా దొర బ్రతకడని నీకెలా తెలుసు అని అడిగాడు. నా చెవి దగ్గర వంగి చెప్పింది అన్నాడు శశికాంతుడు గంభీరంగా. నేను నమ్మను అన్నాడు. నీ నమ్మకంతో నాకు పని లేదు. మీ దేవత అంత దూరం నుంచి తాటి చెట్లా వంగి నా చెవిలో చెప్పింది అన్నాడు సూటిగా చూస్తూ. మిత్రుడు తెలివిగా ఏదో మాయ చేసి తమను రక్షించబోతున్నాడని గ్రహించి దేవముగుడికి కొన్నంత ధైర్యం వచ్చేసింది. నా మిత్రుడు అబద్ధం చెప్పడు. మీ దేవత వంగడం నేను కూడా చూశాను. కానీ ఆ చెవిలో ఏం చెప్పిందో నాకు తెలియదు అన్నాడు దేవముఖుడు గంభీరంగా. నేను నమ్మను. మా దేవత వంగితే మీతో పాటు నాకు కూడా కనిపించాలి కదా తెలివిగా ప్రశ్నించాడు మంత్రగుడు. మీ దేవత నాకు చెప్పిందని రుజువు చేస్తానన్నాడు శశికాంతుడు. ఎలా రుజువు చేస్తావు? ఇంతవరకు మీ దొర తిరిగి బతకలేదు కదా. లేదు, నేను బ్రతికిస్తాను. తండావాసులంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎలా బ్రతికిస్తావు? మీ దొర చేతుల్లో ఉన్న ఆహారాన్ని తీసి మా యువరాణి చేతుల్లో పెట్టు ఆజ్ఞాపించాడు శశికాంతుడు. ఏం జరుగుతుందో చూద్దామని అతడు చెప్పినట్టే చేశాడు మంత్రగాడు. కాంచనమాల కట్లు ఓడదీసి ఆమె చేతుల్లో వజ్రాల హారాన్ని పెట్టాడు. కనురెప్పపాడుతో ఆ తండా నాయకుడు తనకు తానుగా దిగ్గున లేచి నిలబడ్డాడు. శశికాంతుడు తల పక్కకు వాల్చేశాడు. దొర బతుకుతాడని తండావాసులంతా గంతులేసి అరుస్తున్న సందడిలో శశికాంతుడిని ఎవరూ పట్టించుకోలేదు. దొర చుట్టూ ఒకసారి పరీక్షగా చూసి, నా ప్రియమైన కోనలారా, మీరు మూర్ఖత్వాన్ని ఇప్పటికైనా వదులుకోండి. మనుషుల్ని బలి ఇచ్చే ఆచారాన్ని వదిలిపెట్టమని మన దేవత చెప్పింది. మన దేవత వంగి ఆ వీరుడి చెవిలో చెప్పడం నేను కూడా చూశాను. వజ్రాల హారాన్ని వారికే ఇవ్వండి. వాళ్ళకి ఎటువంటి హాని చేయవద్దు. మన దేవత మీద ఆన, వాళ్ళని క్షేమంగా వెళ్ళనీయండి. నేను స్వర్గానికి వెళ్ళిపోతున్నాను అంటూ కుప్పకూలిపోయాడు. ఆ తండావాసులంతా నోళ్లు వెర్లబెట్టి చూస్తున్నారు. ప్రకాయ ప్రవేశ విద్యలో అప్పటి వరకు వాళ్ళ నాయకుడి శరీరంలో ప్రవేశించి మాట్లాడిన శశికాంతుడు తిరిగి యథాస్థితిలో తన శరీరంలోకి చేరుకున్నాడు. కళ్ళు తెరిచి వాళ్ళ వైపు చూసి చిన్నగా నవ్వాడు. మంత్రగాడు పుర్రెను పైకెత్తి చిత్రంగా అరిచాడు. దానికి జవాబుగా తండావాసులంతా చేతులు పైకెత్తి అరిచారు. వెనువెంటనే వాళ్ళు ఇరువైపులా పక్కకు జరిగి మధ్యలో దారి ఇచ్చారు. శశికాంతుడితో పాటు గుంజలకు కట్టిన వాళ్ళు కట్లు కూడా ఊడతీశారు. తండావాసులంతా తలలు వంచి వారికి అవ్వాదం చేశారు. తన వాళ్ళతో పాటు శశికాంతుడు కూడా చిరునవ్వుతో తల వంచి అవ్వాదం చేశాడు. ఆ తండా పరిసరాలను విడిచి అడవి మార్గం పట్టారు మిత్రబృందం. వారి వారి అనుభవాలను ఒకరితో ఒకరితో చెప్పుకున్నారు. భూషయ్య నిన్ను తప్పుదారి పట్టించాడని తెలిసి నేను వీళ్లతో బయలుదేరాను. అడ్డదారిలో మా ప్రయాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా సుఖంగానే సాగింది. మీకంటే ముందుగానే గమ్యస్థానం చేరుకొని మిమ్మల్ని కలుసుకోవాలని నా యోచన. అలాగే చేరుకున్నాం కూడా. మీరు ఎటువైపు నుంచి వచ్చినా మమ్మల్ని దాటుకుని వెళ్ళాలనే భూషయ్య చెప్పాడు. అనుకూలమైన ప్రదేశాన్ని చేరుకొని అరగడే కూడా కాలేదు. విశ్రాంతిగా కూర్చున్న మా మీద ఈ తండావాసులు విరుచుకుపడి వెడ్రెక్కలు విడిచికట్టేశారు. వాళ్ళ గూడానికి తీసుకువెళ్ళాక కయ్యానికి కాలు దివారు. నేను వరలోంచి కరవాలం తీసి ముందుకొచ్చాను. వారి తండాలో ఓ పడిచిపిల్లను నాకు పోటీగా బరిలోకి దించారు. నేనే గెలిచాను. కానీ గెలిచిన ఆనందం గాల్లోకి ఎగిరిపోయింది. పోరులో గెలిచిన వారే దేవతకు బలి ఇస్తానన్నారు. అంతటితో మా పని అయిపోయిందనుకున్నాం. ఇంతలో మీరు వచ్చారు. ఇది జరిగింది. పోసగొచ్చినట్టు చెప్పింది కాంచనమాల. అయితే తమకి ఖడ్గ విద్యలో కూడా ప్రమేశం ఉన్నదన్నమాట అన్నాడు శశికాంతుడు. మా యువరాణి ఖడ్గ ప్రవీణం మీకేం తెలుసు? ఎంత వీరునైనా మట్టి కరవలసిందే అన్నది నాగమల్లి. అయితే ఇక మీ ప్రావీణ్యం ఏమిటో తెలవిస్తారా అని వెటకారంగా ప్రశ్నించాడు దేవముఖుడు. ఆమె కళ్ళెర చేసి చూసింది. చూపులతో భయపెట్టడంలో మీరు ప్రసిద్ధులన్నమాట అని దేవముఖుడు పలికేసరికి మిగతా వాళ్ళు పగలబడి నవ్వారు. నాగమల్లి అతన్ని చురచురా చూసి చిన్నగా నవ్వింది. యువరాణి, వీళ్ళిద్దరికీ అస్సలు పడడం లేదు. ముడిపెట్టేయడం మంచిది అన్నాడు శశికాంతుడు. ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి. అంతకంటే సంతోషం ఇంకేమున్నది అని దేవముఖుడు అనేసరికి నాగమల్లి సిగ్గుల మొగ్గలా ఉడుచుకుపోయింది. మొత్తానికి కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు వజ్రాల హారం దక్కింది అన్నాడు భూషయ్య గుండెల మీద చేతులు వేసుకొని. ఇంతకీ హారం అడవి మనుషుల చేతిలో ఎలా పడిందో అన్నాడు శశికాంతుడు. ఆ ప్రశ్నకు జవాబు నేను చెప్తాను అంటూ మహావృక్షం చాటు నుంచి బయటకు వచ్చాడు కాలకేతు. నరరూప రాక్షసుల్లా ఉన్న అతడి చేతుల్లో భారీ ఖడ్గమున్నది. వాడిని చూసేసరికి భూషయ్యకి పై ప్రాణాలు పైనే పోయాయి. అతను మెల్లగా శశికాంతుడి వెనక్కి వెళ్ళి భయంగా చూస్తున్నాడు. చుట్టూ ఉన్న పొదల్లోంచి అతని అనుచరులు కత్తులతో బయటికి వచ్చి వాళ్ళని చుట్టుముట్టారు.
మా మీద మెరుపుదాడి చేసి ఈ తండావాసులు వజ్రాలహారాన్ని ఎత్తుకుపోయారు. సైనికులను కొట్టి వచ్చినంతసేపు పట్టలేదు. ఇప్పటికే మా వాళ్ళు అలసిపోయి ఉన్నారు. అదను చూసి దాడి చేద్దామని అంతవరకు ఆగాము. ఇప్పుడే బయలుదేరాం. తీరా మీ మాటలు విన్న తర్వాత మా పని మీరు చేసి పెట్టినందుకు సంతోషం కలిగింది. మీ మెడలోని హారాన్ని తీసి ఇస్తారా యువరాణి అంటూ సౌమ్యంగా అడిగాడు కాలకేతు. ఇవ్వకపోతే అన్నాడు శశికాంతుడు నవ్వి. ఇంతకీ నువ్వెవరు? నా పేరు శశికాంతుడు. ఈ హారం మా దేశపు యువరాణిది. ఎవరిదైతే నాకు అనవసరం. ఈ హారాన్ని నీ వెనుక చేరిన గుంట నక్కను నాకు అప్పగించు. వాడి రక్తాన్ని కళ్ళజోడవలసిన బాకీ ఇంకా అలాగే ఉండిపోయింది అంటూ నిప్పులు కురిపించినట్టు చూశాడు కాలకేతుడు. భోషయ్య గజగజ వణికిపోయాడు. నన్ను దాటి వెళ్తే తప్ప నువ్వు భోషయ్యని ఏమీ చేయలేవు అంటూ వరలోంచి ఖడ్గాన్ని తీసి నేల మీద ఆంచి చిరునవ్వు నవ్వాడు శశికాంతుడు. అంతటి వీరుడువా? అయితే వలికార్యాన్ని నీతోనే మొదలు పెడతాను. ఒక్క షరతు. ఏమిటది? నేను ఓడిపోతే హారాన్ని నీ పరం చేస్తాను. నువ్వు ఓడిపోతే మా దారికి అడ్డు రాకూడదు. హారంతో పాటు భూషయ్య కూడా కావాలి. కుదరదు. అతన్ని రక్షిస్తానని నీ మాట ఇచ్చాను. కాలకేతు విగడేపాటు ఆలోచించి అతడి సదస్సులకు అంగీకరించాడు. వెంటనే పోరు మొదలైంది. కాలకేతుడు శశికాంతుడు వీరోచితంగా తలపడుతున్నారు. ఆ ఇద్దరి పోరు మహాభీకరంగా ఉంది. ఖడ్గ విద్యలో ఇద్దరూ ప్రావీణ్యం ఉన్నవాళ్లే. ఎవరికి ఎవరూ తీసిపోరు. శశికాంతుడు ఖడ్గచాలనం చూసి కాలకేతుడు ఆశ్చర్యంలో మునిగిపోయాడు. యుద్ధ విద్యలో తను మించిన వాళ్ళు లేరనుకుని అతని గర్వం అణిగిపోయింది. చివరికి కాలకేతుడి కరవాలం 2 ముక్కలైంది. ఓ అరుపు అరిచి అరచేతిలో పిడికిలి బిగించి కొట్టుకున్నాడు. అతను తర్వాత బిగ్గరగా నవ్వి శశికాంతుడిని అభినందించాడు. ఫ్రెండ్స్, మా కథ నచ్చిందా? నచ్చితే 17వ భాగం రేపు చెప్పుకుందాం ఫ్రెండ్స్ మా కథ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఉంటాను. బాయ్.